ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాడు మెస్సీ ఆట కోసం హైదరాబాద్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కాసేపట్లో ఉప్పల్ స్టేడియం దగ్గరకు మెస్సీ రాబోతున్నాడు. ప్రత్యేక విమానంలో వచ్చిన మెస్సీని ఫలక్నుమా ప్యాలెస్ కు తీసుకువెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు మెస్సీని కలిశారు. ఎంపిక చేసిన కొందరితో ప్రత్యేక ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:50 ఫుట్బాల్ మ్యాచ్ మొదలవుతుంది. సరిగ్గా రాత్రి 8:06 మైదానంలోకి సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత మరో నిమిషానికి అంటే రాత్రి 8:07 అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మెస్సీ వస్తాడు. 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో చివరి 5 నిమిషాలే మెస్సీ, రేవంత్ ఆడుతారు. దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల చూపు ఉప్పల్ స్టేడియంపై నిలుస్తోంది. అంతర్జాతీయ ఆటగాడు మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. సీఎం కూడా ఆషామాషిగా తీసుకోకుండా ఫుట్బాల్లో తన టాలెంట్ ను చూపించేందుకు సీరియస్ గా ప్రాక్టీస్ చేశారు. దీంతో మెస్సీ ఇండియా టూర్ లో ఉప్పల్ మ్యాచ్ ముఖ్య ఘట్టంగా నిలిచిపోనుంది. మెస్సీ, రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అక్కడ ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి అందిస్తారు. స్వామి, చెప్పండి, మరి కాసేపట్లో ఫుట్బాల్ గేమ్ కోసం అక్కడ ఉప్పల్ స్టేడియం కి రాబోతున్నాడు మెస్సీ. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ లో దిగారు. ఇప్పుడు అసలు మెస్సీ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం అక్కడ ఉప్పల్ స్టేడియం దగ్గర ఎటువంటి భద్రత కట్టుదిట్టం చేశారు? ఎటువంటి షరతులు, ఆంక్షలు ఉన్నాయి?